ఇది రాష్ట్రానికి కేంద్రానికి మధ్య కాన్ఫ్లిక్ట్స్ చేస్తూ పర్టికులర్ గా సౌత్ ఇండియాకి లేదంటే నార్త్ ఇండియా మధ్య అగాధాలు సృష్టిస్తూ కావాలనే దీన్ని అవకాశంగా మలుచుకోవడానికి చేస్తున్న ప్రయోగంగా చూడాలి. అందుకే ఈ విషయం అడుగుతున్నాం. సిఏఏ ఎన్ఆర్సీ విషయంలో ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ ఎంత కాలం నుంచి పోరాటం చేస్తుంది, ఎన్ని వ్యతిరేకతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈనాటికి ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా సిఏఏ అమలు అవుతుందా? అదే అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని చెప్పి ట్రంప్ ఒక ఆదేశం ఇస్తే ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ తట్టా బుట్టా సర్దుకొని వచ్చేసారా లేదా? ఇదే భారతదేశంలో ఎవరు అడ్డుకుంటున్నారు? రాష్ట్రాలే అడ్డుకుంటున్నాయి. అదే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పక్కనున్న దేశాలు కూడా అడ్డుకోలేకపోతున్నాయి. ఇదే రాష్ట్రాలు అడ్డుకొని కోర్టులకు వెళ్ళి ఏదో రకంగా బ్రేకులు వేస్తున్నది ఎవరు? అదే ఇల్లీగల్ ఎవరు, లీగల్ ఎవరు, భారతదేశంలో ఉన్నవాళ్ళు ఎవరు అని లెక్కలు తేలిన అదే తర్వాత జనగణన జనాభా ప్రాతిపదికన వేరేలా ఉండేది. ఆ లెక్క చేయడానికి ఒప్పుకోరు, ఆ లెక్కించడానికి మీరు ముందుకు రారు. ఇప్పుడేమో ఆ రాష్ట్రానికి పెరిగింది అని ఏడుపులు, మా రాష్ట్రానికి పెరగలేదు అని ఇంకో ఏడుపులు.